సికింద్రాబాద్ తార్నాకలోని ఇంటర్నేషనల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత 2 రోజులుగా హాస్టల్లో మూతపడ్డ మెస్ను అధికారులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నిజాం కాలేజీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగా గత 2 రోజులుగా తాము భోజనానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా ప్రిన్సిపల్ స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ ఇయర్ పీజీ ఫస్ట్ ఇయర్ మాకు 2 days నుంచి హాస్టల్లో మెస్ స్టాప్ చేశారు. ఎందుకు అని మేము ప్రిన్సిపల్ని క్వశ్చన్ చేస్తే నా దగ్గర బడ్జెట్ లేదు, మొత్తం బడ్జెట్ అంతా అయిపోయింది, నేనేం చేయలేనని చెప్పి చేతులు చేసిండు. ఇది ఎందుకు చేస్తున్నా అని క్వశ్చన్ చేస్తే ఇంతకుముందు ఎస్సీ కేటగిరీకి సంబంధించిన ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిండు. ఓన్లీ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన యూజీ పీజీ స్టూడెంట్స్ అందరూ స్కాలర్షిప్ మొత్తం పే చేయాలని సర్క్యులర్ రిలీజ్ చేసిండు. అట్లా మీరు సర్క్యులర్ రిలీజ్ చేస్తారు, అది కూడా ఒకే కేటగిరీకి. మధ్యలో ఎందుకు కడతారు? ఎప్పుడైనా సరే స్కాలర్షిప్ అనేది కోర్స్ అయిపోయిన తర్వాత ఎవరైనా కడతారు. అట్లా రిలీజ్ చేస్తారంటే లేదు మీరు కట్టాలని మాకు ఒక రకంగా డిస్క్రిమినేషన్ షో చేశారు. అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో మేము దేనికి పోయినా పర్టికులర్గా అక్కడ కేటగిరీ మెన్షన్ చేసుకొని మీకు ఏది ఇవ్వమని చెప్పి మాట్లాడారు. దీనికి అగైన్స్టే మేము ప్రిన్సిపల్ దగ్గర పోయి కన్సల్ట్ అయ్యి ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఆ సర్క్యులర్ బ్యాక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి మాకు ఎంఎస్ క్లోజ్ చేసిండు. ఇదేం సార్ అని అంటే మా దగ్గర బడ్జెట్ అంటారు, అంటే ఒక కేటగిరీ వాళ్ళు డబ్బులు కడితేనే హాస్టల్ నడిపేంత పరిస్థితిలో నిజాం కాలేజ్ ఉందా? సార్ కక్షపూరితమైన చర్యలే చేస్తున్నాడు, స్టూడెంట్ అగైన్స్ట్ వర్క్ చేస్తున్నాడు. సో మీరు ఆ పోస్ట్ అనేది అన్ఫిట్, ఖచ్చితంగా మీరు రిజైన్ చేసి వెళ్ళిపోండి. ఆ తర్వాత ఇంకో వచ్చే ప్రిన్సిపల్ చేస్తారా చేయడా, లేకపోతే మేము ఇంకే విధంగానే చేయించుకుంటాం. అంతేగాని మీరు అన్ఫిట్ మాకు ఎమ్మట్లే మెస్ ఫెసిలిటీస్ అనేది కల్పించాలి, మీరు రిజైన్ చేయాలి. ఇది మా డిమాండ్.